హలో! అందరూ నమస్కారం. మూవీ రియాప్ 'లీ క్రోనాన్స్ ది మమ్మీ' అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక హర్రర్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో థ్రిల్లింగ్ సీన్స్‌తో పాటు హర్రర్ సీన్స్ కూడా చూడడానికైతే పర్లేదు బాగానే ఉంటాయి. ఆ హర్రర్ సీన్స్ కూడా కొంచెం చూడడానికి భయపెట్టేలాగే ఉన్నాయన్నమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే చార్లీ ఒక జర్నలిస్టు. తనకు ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఉంటది. భార్య, ఇద్దరు పిల్లలతో చాలా సంతోషంగా ఉంటాడనమాట. చార్లీ ఫ్యామిలీ ఒక ఎడారి ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. అలా ఒకరోజు చార్లీ చిన్న కూతురు బయట ఆడుకుంటూ ఉంటదనమాట. అలా ఆడుకుంటూ తను కనిపించకుండా పోతది. సో చార్లీ తన కోసం వెతుకుతూ ఉంటాడనమాట. అయినా ఎక్కడా కనిపించదు. పోలీసులు కూడా కంప్లైంట్ ఇస్తారు. పోలీసులు కూడా వెతుకుతారు. ఎతికినా కూడా తను ఎక్కడా కనిపించదు. అలా 8 వందలు గడిచిపోయాక తన కూతురు కనిపించిందని చార్లీని పిలుస్తారు. ఎంతో సంతోషంగా తన కూతురుని చూడడానికి చార్లీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ వెళ్తారు. అక్కడ వీళ్ళకే అర్థమవుతుంది తన కూతురు ఒక మమ్మీ లాంటి బాక్స్ లో దొరికిందని. తన కూతురుని ఎన్నో సంవత్సరాల నుంచి ఆ బాక్స్ లోనే ఉంచారు. తను మనల్ని గుర్తుపట్టలేని పొజిషన్ లో ఉందని చెప్తారనమాట. కానీ తను బతికే ఉంది. తను బ్రీత్ తీసుకుంటుంది. హార్ట్ బీట్ అంతా వర్క్ అవుతుంది. తన ఇంటికి తీసుకెళ్ళి చెప్తారన్నమాట. ఇంకా చార్లీ ఫ్యామిలీ తన కూతురిని తీసుకొని ఇంటికి వెళ్తారన్నమాట. ఇంటికి వెళ్ళాక అసలు ఏం జరిగింది అనేది ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ వేసుకునే స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే తీసుకెళ్తారు. సీన్స్ కూడా కొంచెం హర్రర్ సీన్స్ అయితే బాగానే పెడతారు. అవి చూడడం కూడా పర్లేదు బాగానే ఉంటాయి. మూవీలో హర్రర్ సీన్స్ కొంచెం కంజూరిన్ టైప్ లో ఉంటాయి అనమాట. అవి చూడడం కూడా బాగుంటాయి. అలా 8 సంవత్సరాలు కనిపించుకున్న పాప ఇంటికి వచ్చాక ఏమవుతుంది, సో తనకేం జరిగింది అనే పాయింట్ మీదే ఈ మూవీ తీసుకెళ్తాడు. దాని తగ్గట్టుగా మంచి హర్రర్ సీన్స్ అయితే పెట్టాడు. అవి చూడడం కూడా బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ 2 hours 15 minutes ఉంటుంది. కొంచెం మూవీ స్టోరీ కొంచెం లెందీగా లాగాడు అనిపిస్తుంది అనమాట. ఇంకా ఈ మూవీలో ఆ 8 సంవత్సరాలు కనిపించిన పాప ఏమైంది అనేది ఒక చిన్న వీడియో అయితే చూపిస్తారు. ఆ వీడియో అయితే కొంచెం భయంకరంగా ఉంటుంది. మీకు హర్రర్ సినిమా నచ్చేటట్లయితే మీకు ఆ సీన్ అయితే చూడండి, లేకపోతే లివ్ ఇట్. ఇంకా క్లైమాక్స్ లో ఒక మంచి హర్రర్ సీన్ అయితే పెట్టుకున్నారు. ఆ హర్రర్ సీన్ తోనే ఈ మూవీ ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఈ మూవీ కంప్లీట్ గా చార్లీ ఫ్యామిలీ చుట్టే తిరుగుతుంటుంది అన్నమాట. సో వాళ్ళ క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగుంటుంది. ఇంకా ఈ మూవీలో మ్యూజియం కానీ అండ్ టెక్నికల్స్ పర్లేదు. ఆ హర్రర్ సీన్స్ చాలా బాగా పిక్చర్ చేశారు, చూడడానికి బాగుంటాయి అన్నమాట. ఈ మూవీలో హర్రర్ సీన్స్ తో కొంచెం బ్లడ్ సీన్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో కిడ్స్ తో చూడొద్దు, ఓన్లీ అడల్ట్స్ వరకే చూడండి. ఇంకా ఈ మూవీ వరకు అయితే పర్లేదు, ఒకసారి చూడొచ్చు. ఆ హర్రర్ సీన్స్ మీకు నచ్చినట్లయితే మీకు ఈ మూవీ నచ్చింది. సో అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది, మీకు నచ్చితే చూడండి, లేకపోతే లివ్ ఇట్. మీకు మా ఐడియాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.